అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసరికి మండే రోజు ఈవినింగ్. టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 5:30 అవ్వొస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే రితిక వాళ్ళు కనిపిస్తారు. సో, రితిక వాళ్ళని పిలుద్దామని చెప్పేసి నుంచున్నాను నేనిక్కడ. అండ్ ఇప్పుడే నేను హెడ్ బాత్ చేసొచ్చాను. ఈరోజు మండే కదా! మా హస్బెండ్‌ని పూజ చేయొద్దని చెప్పాను మార్నింగ్. అంటే ముందు రోజే అమావాస్య వెళ్ళిపోయింది కదా! అమావాస్య తర్వాత నాకు పూజ గదంతా ఒకసారి క్లీన్ చేసుకునే అలవాటుంది. ఆ తర్వాతే ఏమైనా చేయడం నాకిష్టం అనమాట. అందుకనే వద్దని చెప్పాను. దట్టు ఈరోజు మండే కదా! అందుకని నేను చేస్తానన్నాను. బట్ ఇంట్లో పనయిపోయేసరికి మార్నింగ్ లేట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్‌కి పోస్ట్‌పోన్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే రితిక వాళ్ళని పిలిచి హోమ్ వర్క్స్ ఉంటాయి కదా! ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నీ చెప్పాను. బట్ ఎంత చెప్పినా సరే రితిక వాళ్ళ దగ్గర లేకపోతే మాత్రం పద్దాకులు పిలుస్తూనే ఉంటారు. మా ఇదేంటి, అదేంటి అని. మీరు ఇటు రండి చెప్తాను అన్నానంటే ఇంకెక్కడే కూర్చొని మళ్ళీ ఏదో ఒక ముచ్చట చెప్తారు. లేకపోతే అదేంటి, ఇదేంటి అని క్వెషన్స్ అడుగుతారు. నేనే కూర్చుంటూ లేస్తూ ఈ పనులు చేసుకుంటూ వెళ్ళొస్తాననమాట. మామూలుగా అయితే దగ్గరే కూర్చోవాలి. బట్ ఈరోజు కొంచెం పనుంది. ఇంక అందుకని చెప్పేసి మీరు చదువుకుంటూ ఉండండి, నేను వస్తానని చెప్పాను. నాకు ఇలా దేవుడి సామాన్లు క్లీన్ చేసుకున్న రోజు అనిపిస్తది. చాలామంది ఫుల్‌గా దేవుడి గది నిండా పెట్టుకుంటారు కదా! పాపం వాళ్ళు ఇలా క్లీన్ చేసుకుంటారు అని. నా వల్ల అయితే కాదు. పండగకి మాత్రమే వాడుకునేవి అయితే పర్లేదు. పండగ ముందు రోజు తీసి క్లీన్ చేసుకోవచ్చు. బట్ రెగ్యులర్‌గా పూజ గదిలో వాడుకునేవి క్లీన్ చేసుకుంటారు కదా! వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నేను అమావాస్య తర్వాత మాత్రమే రీఫిల్ చేసుకుంటాను. కుంకుమ, గంధం అలాగే అక్షింతలు. ఇక్కడ పువ్వులు దొరకవు కదా! ఇంకా అక్షింతలు అయితే కంపల్సరీ. ఎప్పుడో చాగంటి గారు చెప్తుంటే విన్నాను. అన్నిటికీ అక్షింతలు సరిపోతున్నప్పుడు పువ్వులు ఎందుకు తుంచి వేయాలి అని. ఇంక అందుకని నాకు పూలు దొరక్క అక్షింతలు వాడుతున్నానని చెప్పాలి అసలు. నేను డైలీ దీపం వెలిగించుకోవడం అయితే నేను దీపం వెలిగించే కుంది అలాగే ఈ గ్లాస్‌లో వాటర్ పెట్టుకుంటాను కదా! అవి చేంజ్ చేసుకుంటాను ఎవ్రీడే. బట్ మా హస్బెండ్ పూజ చేయడం అయితే తనకంత టైం ఉండదు. బట్ మార్నింగ్ స్నానం చేసిన తర్వాత తనకి పూజ చేయాలనిపిస్తది. ఆ టైంలో నేను రితిక వాళ్ళని పంపించే హడావిడిలో ఉంటాను. దట్టు నేను ఫ్రెష్ అయ్యి కూడా ఉండను కదా! అందుకని అవన్నీ క్లీన్ చేసి ఇవ్వలేననమాట. ఇంకా తనకు నచ్చినట్టు తను చేస్తారు. ఆ తర్వాత నాకు నచ్చినట్టు నేను చేస్తాను. అది డైలీ క్లీన్ చేయాలా అండ్ వాటర్ రోజు చేంజ్ చేయాలా అంటే అది నాకు తెలీదు. జస్ట్ అవన్నీ చేసుకొని నేను పూజ చేస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది. మా హస్బెండ్‌కి అవన్నీ చేయకపోయినా గానీ తను ప్రశాంతంగా పూజ చేసుకోగలరు అంతే. ఇంకా పూజల విషయానికొస్తే అందరు చెప్పినవి వింటాను. బట్ నేను ఫస్ట్ నుంచి ఎలా అయితే చేస్తానో చివరికి అలానే చేస్తాను. అదే నాకు నచ్చుతుంది ఎందుకో. నేను స్నానానికి వెళ్ళే ముందే ఈ బట్టలన్నీ మడత పెట్టాను గానీ అవి కబోర్డ్‌లో పెట్టలేదు. ఎందుకంటే అప్పటికే 5:30 అయిపోయింది. నేను ఇంకా లేట్‌గా తల స్నానం చేశానంటే రాత్రికి జలుబు చేస్తుంది. చిన్న చిన్న జలుబు, దగ్గు లాంటివి నేను లైట్ తీసుకుంటాను గానీ ఈ చలికైతే నాకు తలనొప్పి వస్తుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండడంలో తప్పులేదు కదా అనిపించింది. మీలో ఎంతమందికి బట్టలు ఇలా బయటికి కనిపిస్తూ ఉంటే నచ్చుతుందో కామెంట్ చేయండి. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. బట్ మా హస్బెండ్ అలాగే మా నాన్న కూడా ఎదురుగా పెట్టాలి అంటారు. ఏవైనా సరే లోపలికి కొంచెం మడత పెట్టి పెట్టామంటే ఇంకా అవి వాళ్ళకి కనిపించవు. ఎస్పెషల్లీ తన యూనిఫామ్స్ కొన్ని మాత్రం ఎదురుగానే ఉండాలని చెప్పారు. ఇంకా నాకు కూడా వేరే చోట ప్లేస్ దొరకలేదు అనమాట. అవి కొంచెం ఎక్కువ స్పేస్ తీసుకుంటున్నాయి. ఇంకా అక్కడ పెట్టేస్తున్నాను. ఈ ఇంట్లో ఇంకొక బట్టల కబోర్డు అలాగే కిచెన్లో ఒక షింక్ ఉంటే ఇంకా కంఫర్ట్గా ఉండేది. బట్ ఇప్పుడైతే లేదు కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి. గుర్తు చేసుకుంటూ ఉన్నాం అనుకో మనం కంఫర్ట్‌గా ఉండలేము. సండే ఈవినింగ్ కూరగాయలకు వెళ్ళినప్పుడు రితిక వాళ్ళకి గ్రీన్ యాపిల్స్ కనిపించాయి. ఇంకంతే అవి కావాల్సిందే అన్నారు. కాకపోతే అప్పటికే ఇంట్లో యాపిల్స్ ఉన్నాయి. సరే ఇప్పుడు ఇవి వద్దులే అని చెప్తే వినలేదనమాట. ఒక 1/2 కేజీ తీసుకున్నాను. నాకు యాపిల్సే అసలు ఎక్కవు. అలాంటిది గ్రీన్ యాపిల్స్ అసలు చూడాలని కూడా అనిపించట్లేదు వాటిని. అంటే అవి పండకుండానే పచ్చిగా తీసుకొచ్చి అమ్ముతున్నారేమో అన్నట్టు అనిపిస్తుంది నాకు. అందుకని చెప్పేసి నేను వద్దని ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. వాళ్ళకైతే నచ్చినాయి అంట తింటున్నారు. ఈ రోజు అయితే నైట్‌కి కూడా అన్నం వండేస్తున్నాను. ఎందుకంటే మా హస్బెండ్ లంచ్‌కి రాలేదు ఈరోజు. అండ్ నేను కూడా మార్నింగ్ నుంచి తినలేదు కదా! అన్నం అయితే ఫిల్లింగ్‌గా ఉంటుందని. కానీ నేను బియ్యం కడిగిన తర్వాత చూస్తే వాటర్ అయిపోయినాయి. కిందే ఉంటుంది ప్లాంట్. బట్ నాకే వెళ్ళడానికి బద్ధకం. రితిక్‌కి చెప్తే ఒక బాటిల్ వాటర్ తీసుకొని వచ్చాడు. ఎందుకో తెలీదు. ఇంట్లో ఎలాంటి పనులైనా సరే అస్సలు ఇబ్బందేం ఉండదు. చక్కగా చేసుకుంటాను. బట్ వాకిలి దాటి బయటికి వెళ్ళి చేసే పనులు ఉంటాయి కదా! అవైతే నా వల్ల అస్సలు కాదనమాట. ఎక్కువ పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటాను. అవి ఎంత సొంత పనులైనా సరే. ఈ అలవాటు మార్చుకోవాలని చాలానే ట్రై చేస్తున్నాను. ఇంకా రితిక వాళ్ళు లేకపోయినట్టే ఈరోజు నేనే వెళ్ళి తెచ్చుకునేదాన్ని వాటర్ కూడా. బట్ వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళకి కిందకి వెళ్ళడం భలే సరదాగా ఉంటుందనమాట. చిన్న బ్రేక్ తీసుకున్నట్టు ఉంటుందని ఇంక వాళ్ళనే పంపించాను. చెప్పాను కదా సండే వెజిటబుల్స్‌కి వెళ్ళామని. ఆ రోజు మష్రూమ్స్ తీసుకున్నాము. యాక్చువల్‌గా కూరగాయలు అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి. అలా అని చెప్పేసి వాటితో వీక్ అంతా నడవదనమాట. మళ్ళీ మా హస్బెండ్‌కి కుదురుతుందో లేదో అని చెప్పేసి వెళ్ళాల్సొచ్చింది. ఇంకా అన్నీ కొంచెం కొంచెం తీసుకునేసరికి షాప్ అతను కూడా ఏంటి ఈసారి కొంచెమే తీసుకున్నారన్నారు. మా హస్బెండ్‌కి అంత
అంతలోనే మష్రూమ్స్ కనిపించినాయి. సరే అది కూడా ఒక ప్యాకెట్ వేసేయండి అని చెప్పారు. నాకు ప్యాకెట్లో మష్రూమ్స్ అస్సలు నచ్చవు. బట్ మా హస్బెండ్ ఒక్కళ్ళు కూరగాయలకు వెళ్ళారంటే ఖచ్చితంగా తెచ్చుకుంటారు. ఇంకా తన తృప్తి కోసం అని చెప్పేసి చేయడమే. అండ్ ఈసారి ప్యాకెట్లో కొంచెం తక్కువ వచ్చినాయి అనిపించింది. అందుకని చెప్పి ఒక బంగాళదుంప కూడా కట్ చేశాను. మష్రూమ్స్ ఇంత వాల్యుబుల్ అండ్ ప్యాకెట్స్లో పెట్టి అమ్ముతారు. మనం ఇంత కాస్ట్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది అనుకుంటే చిన్నప్పుడే తనివి తీరా తినేదాన్నేమో నేను. మా పొలం వైపు వర్షం పడ్డప్పుడు దొరుకుతాయి. నాన్న పొద్దున్నే గేదెలకు మేత కోసం అని వెళ్తారు కదా, కండవలో కట్టుకొని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చేవాడు. మా అమ్మ పచ్చిపప్పు వేసి చేస్తుంది. ఎక్కువ మసాలాలు కూడా వేయదు, అయినా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఆ టైంలో అది టేస్ట్గా అనిపించదు. బట్ ఇప్పుడు గుర్తు చేసుకుంటే అది చాలా బాగుంది కదా, వీటికి ఆ టేస్ట్ రావట్లేదు ఎందుకు అనిపిస్తుంది. పంకగా ఉంది, నాకు అస్సలు వద్దనేదాన్ని. యాక్చువల్గా ప్లేట్లో వేసుకున్నాక అన్నంలో కలుపుకుంటే చేతికి కూడా దొరకవు, అంత బంకగా ఉంటాయి. కానీ అవే బాగుంటాయి. ఇప్పుడు ఏదో తృప్తి కోసం అని చేసుకోవడమే అనమాట. ఇంకా వెజిటేరియన్స్కి వేరే ఆప్షన్స్ కూడా ఉండవు కదా, బయట దాబాకి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇలా మష్రూమ్ లేకపోతే పన్నీర్ ఆర్డర్ చేసుకోవడమే. అలా చూసి నేర్చుకున్నదే మష్రూమ్స్ ఇలా కట్ చేయొచ్చని. లేకపోతే నేను ఒక 4 పీసెస్గా కట్ చేస్తాను, ఇంకంతే. నాకు ఇలా మష్రూమ్ కర్రీ చూడడానికి చాలా బాగుంది. బట్ ఇందులో గ్రేవీ లేదనమాట. అంటే కొంచెమే ఉంది కదా, మా హస్బెండ్కి ఏమో అన్నంలో బాగా కలవాలన్నమాట. అందుకని చెప్పి నేను కొంచెం నువ్వులు అలాగే జీడిపప్పు మిక్సీ వేసాను. కర్రీ అయితే చాలా బాగుంది. కానీ ఎంతైనా ఆ టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ దీనికి రాదు కదా. మొన్న ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్లో చూశాను, రోడ్ సైడ్ పెట్టి అమ్ముతున్నారు. పొలంలో దొరుకుతాయి కదా, అవి ఫుల్గా ఉన్నాయి. చూసిన వెంటనే మిస్ అయ్యామే అనిపించింది. ఇంకా టైం అయితే 8 అవుతుంది. మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు. నేను తను వచ్చిన తర్వాత టీ తాగుదామని ఇప్పటి వరకు అయితే పెట్టలేదు. ఇప్పుడైతే ఇంకా ఒక స్టవ్ మీద అన్నం పెట్టేసి ఇంకో స్టవ్ మీద టీ పెట్టేసి వచ్చాను. అంటే ఇంకా నాకు అర్థమైపోయింది, మార్నింగ్ నుంచి బిజీగా ఉన్నారు, ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా రాలేదు కదా, ఇంక ఇంత టైర్డ్ అయ్యి వచ్చి మళ్ళీ టీ తాగరు, అన్నం తినేసి పడుకుంటారు కదా అని చెప్పేసి నేను ఒక్కదాన్ని టీ పెట్టుకొని తాగేశాను. నేను టీ తాగేసి రితిక వాళ్ళకు కూడా అన్నం పెట్టేసి అండ్ ఆ తర్వాత వాళ్ళు కూడా నిద్రపోయాక మా హస్బెండ్కి ఒక కాల్ చేశాను, ఎంత టైం పడుతుందని. తను ఇంకా లేట్ అవుతుందని చెప్పారు. ఇంకా అందుకని నేను ఇక్కడ దోశలకి అలాగే ఇడ్లీకి పునుగులకు కూడా మిక్సీ వేసాను పిండి. ఇంకా తను వచ్చేసరికి ఆల్మోస్ట్ 10 o'clock అయిపోయింది. నాకు ఈ పనులన్నీ అయిపోయేసరికి ఆ టైమే అయింది. ఇంకా అప్పటికే నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అనమాట. తినేసి పడుకున్నాము. ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.